శ్రీ సత్యంజీ గ్రీన్ సిటీని నారాయణ రెడ్డిపేట రోడ్, నరుకూరు సెంటర్, నెల్లూరులో నిర్మించారు. 24 గంటల ట్రాన్స్పోర్టేషన్, స్వచ్ఛమైన నీరు, ఇలా మరెన్నో సౌకర్యాలతో చుట్టుపక్కల ధరలతో పోల్చుకుంటే అతి తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో కలవు. పూర్తి వివరాల కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే యథావిధిగా మనం నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంకి సంబంధించినటువంటి ఏపీలో ఎలక్షన్ ప్రారంభమవుతున్నటువంటి ఒక వేళ విశేషం కాబట్టి నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండు అనేటువంటి కార్యక్రమానికి అయితే మనం శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో తెలుసుకునే దానికి మనం ఇంత దూరం వచ్చున్నాము. సార్ నమస్తే. నమస్తే. ఏం సార్ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకని సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు అన్ని ఇల్లు కానీ పట్టాలు కానీ ఈ పొదుపుల్లో లోన్లు కానీ అన్నీ సకాలంలో జరిగిపోయాయి. ఇప్పుడు జరుగుతున్నాయి, కానీ ఎప్పుడు జరుగుతున్నాయో ఏది కరెక్ట్గా లేదు. కొద్దిసారి ఇస్తామంటారు, కొద్దిసారి ఇవ్వము అంటారు. ఇచ్చినా కానీ మాకంత పర్ఫెక్ట్గా అయితే ఏది లేదు. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఉండాలి. ఈ తిరగడానికే సగం రోజులు సరిపోతాయి. మేమేందంటే కూలి పని చేసుకునే వాళ్ళమే. కూలి చేసుకుంటేనే మేము కూడి తినాలి. లేదు అని వాళ్ళ చుట్టూ తిరుక్కుంటా ఇంట్లో మేము ఉండలేం కదా. అవును. అక్కడ తిరిగే బదులు ఇక్కడ చేలోకి వచ్చి పని చేసుకున్నామంటే మాకు ఒక రోజు చేలో పని అయిపోద్ది. కానీ వాళ్ళ చుట్టూ రోజు తిరుక్కుంటా ఉండాలంటే మాకు ఇల్లు గడవదు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. డైరెక్ట్గా ఈ మండల ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడికైనా ప్రభుత్వ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏది అడిగినా మాకు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరిని అడిగినా చేసేవాళ్ళే కనిపించట్లేదు. ఓకే, ఇది అయితే మొత్తానికి ఈ మద్యం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? మద్యం అంటే ఏముంది, ఇప్పుడు అంతకుముందు 25 రూపాయలు 15 రూపాయలు ఉండింది అది ఒక బాటిల్. ఇప్పుడు అదే బాటిల్ 150 రూపాయలు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే ఆడొచ్చేది 400 500. డైలీ తాగేవాడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఆ డబ్బులు అక్కడ అయిపోతాయి. ఇంట్లోకి వస్తే తాగేసి వచ్చామని ఇంట్లో గొడవ, కానీ తాగందే వాళ్ళు ఉండలేరు. అంతకుముందు అంత లేదు కదా. అప్పుడు 20 రూపాయల బాటిల్, ఇప్పుడు 150 రూపాయలు అదే బాటిల్. క్వాలిటీ విషయం చూసుకుంటే క్వాలిటీ విషయం ఏముంది, 4 రోజులు తాగామంటే కళ్ళు తిరిగి పడిపోతాం. అలా ఉంది. ఇప్పుడు వచ్చే వారం రోజులు తాగితే ప్రాణాలు పోతాయి. ఆ మందు తాగామంటే పొలాల్లో కొడిచి కూడా పని చేసుకోలేం, అంత ఇదిగా ఉంది. అక్క, టయానికి ఆకలిస్తే అన్నం పెట్టావు, పచ్చడి పొలాల్లో కూర్చోబెట్టి గోంగూర పచ్చడి కూడా ఉందా, చేపల కూర, గోంగూర పచ్చడి చాలా బాగుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అక్క? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఆయన వస్తే అన్ని పనులు జరుగుతాయి, బాగా చేస్తాడు, ప్రభుత్వం బాగుంటది, అన్ని సకాలంలో జరిగిపోతాయి. సీఎం చంద్రబాబు అయితేనే బాగుంటది. ఏం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇప్పుడు అన్ని అందడం లేదా సక్రంగా, లేకపోతే అభివృద్ధి కావడం లేదా? ఏం అభివృద్ధి కావటం లేదు. పిల్లకాయలు ఉద్యోగాలు ఇస్తాం అన్నాడే గాని ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిందిలే. అందరం చదువుకున్నాము, మాకెవరికి ఏం ఉద్యోగం వచ్చిందిలే, ఏమిలే. అన్నదాత సుఖీభావ అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ కుటుంబం. అయితే మేము ఎలక్షన్ సర్వే చేసుకుంటూ ఎండా గాలి అనేది లేకుండా ప్రతి ఊరు వాడ తిరిగి మేము కలెక్షన్ చేస్తా ఉన్నాం జెన్యూన్గా. అయితే ఇటు వెళ్తున్నటువంటి మమ్మల్ని ఇలాగా వాయిస్ తీసుకోవడానికి వస్తే అన్నం తిన్నారో లేదో, టయానికి వచ్చారో రాండయాకని కూర్చోబెట్టి ముక్కు ముఖం తెలియకుండా మాకు అన్నం పెట్టినటువంటి వీళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరి తరపున కూడా వీళ్ళకి కృతజ్ఞతలు చెప్తారని చెప్పి నేను చాలా మా సోనా మీడియా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.